అన్న అన్న వినబడుతుందా? ఎస్ 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 ఇక ముందుగా ఆ అమ్మ న్యూస్ ప్రేక్షకులకు, అలాగే నాతో పాటు డిబేట్ లో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకులకి, అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులకు, విశ్లేషకులకు అందరూ కూడా నమస్కారం. బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాట వాస్తవము మనకు కనపడతా ఉన్నది. మొన్ననే గత వారం 10 రోజుల కిందనే ఫామ్ హౌస్ లో, కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లో ఈ 6 ఎమ్మెల్యేలు ఎవరైతే 6 జాయిన్ అవుతున్నారో, ఈ 6 ఎమ్మెల్యేలు కేసీఆర్ గారితో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు ఇవాళ కాంగ్రెస్ పార్టీలకు పోతున్నటువంటి తీరు కనపడుతున్నది కనుకనే వాళ్ళ బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి మాట వాస్తవ రూపాన్ని దాల్చుతా ఉన్నది. కేసీఆర్ గారు పంపిస్తున్నారో మరి ఏం జరుగుతుందేమో తెలియదు, కానీ ఇవి రెండు పార్టీలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, ఇవి రాజకీయ వ్యభిచార కుంపటిలుగా తయారైపోయినాయి. వ్యభిచారికి సంబంధించినటువంటి ఏదైతే ఆ పదం వాడుతున్నా అంటే మీరు అర్థం చేసుకోండి. ఇవాళ కడుపు ఆకలి కోసమో, కన్న పిల్లల ఆకలి కోసమో వ్యభిచారం చేస్తున్నారేమో గాని కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం, వాళ్ళ స్వంత ఎజెండా కోసం, వాళ్ళ స్వంత అభివృద్ధి కోసం ఇవాళ ఈ రోజు ఈటల రాజేందర్ గారు మీ పార్టీలో జాయిన్ అయ్యారు. ఎక్కడి నుండి జాయిన్ అయ్యారు? ఈ రోజు మొన్న మీరు ఎంపీ టికెట్లు ఇచ్చారు కదా, మొన్న మీరు ఎంపీ టికెట్లు ఇచ్చారు కదా, మీరు ఎంపీ టికెట్లు ఇచ్చిన వాళ్ళందరూ ఎక్కడి నుండి వచ్చారు? మొన్న మీరు వివేక్ పాటిల్ గారు ఒక్క నిమిషం బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్యకర్తలే కదా, ఎట్లా మాట్లాడతారు మీరు? రాజకీయ వ్యభిచారం వివేక్ పాటిల్ గారు మీ క్వశ్చన్ కుమార్ యాదవ్ గారు మీరు కంటిన్యూ చేయండి. వివేక్ పాటిల్ గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తారు, మీరు ఛాన్స్ వచ్చినప్పుడు మీరు మాట్లాడచ్చు. మీరు మాట్లాడుతున్నప్పుడు నేను మౌనంగా ఉన్నా. వివేక్ పాటిల్ గారు మధ్యలో మాట్లాడితే వాళ్ళు డిబేట్ కంటిన్యూ చేయలేం. మళ్ళీ మీకు ఛాన్స్ వస్తుంది, మీరు మాట్లాడుతారు. వివేక్ పాటిల్ గారు. ఎస్ కుమార్ యాదవ్ గారు మీరు కంటిన్యూ చేయండి. వివేక్ అన్న, దయచేసి మీకు సమయం ఇచ్చారు, మీరు మాట్లాడారు. నాకు సమయం ఇచ్చినప్పుడు నన్ను మాట్లాడి తర్వాత మీరు మాట్లాడండి. నేను మాట్లాడిన దాని మీద మీరు మాట్లాడవచ్చు, దాని తప్పలేదు. మేము ఇవాళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు, ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మ్యాండేటరీగా మీరు ప్రతిపక్షంలో కూర్చోండి అని చెప్పేసి ఒక స్పష్టమైనటువంటి ప్రతిపక్ష మెజార్టీ ఇచ్చినాక కూడా ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో పోతున్నారంటే దాని అర్థం ఏంటి అని అడుగుతా ఉన్నా. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా మొన్న ఎలక్షన్లకు వచ్చినప్పుడు భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగాన్ని పట్టుకున్నటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకుడు రాహుల్ గాంధీ గారు ఇవాళ పార్టీ ఫిరాయింపుల చట్టం కోసం పనిచేస్తామన్న మీరు ఇవాళ ప్రజలకు ఏం చెప్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము ఇవాళ కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నాం. కాంగ్రెస్ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని, మీ అగ్రనాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీని, రాజ్యాంగం బుక్కు పట్టుకునే సరిపోదు, రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా చదవాల్సినటువంటి అవసరం ఉంటది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు లేరు, రాజ్యాంగాన్ని కూడా అనుసరించాల్సినటువంటి అవసరం ఉంటది. కానీ ఇవాళ కేవలం వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం మీ రాజకీయాలను మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం ఇవాళ ఆడుతున్నటువంటి డ్రామా ఇది. ఈ పోయేటువంటి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల అభివృద్ధి కోసం పోతున్నటువంటి ఎమ్మెల్యేలు కాదు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు సేమ్ ఇదే మాట చెప్పారు. ఇప్పటిదాకా విశ్లేషకులు చెప్పినట్టుగా గతంలో కూడా మేము కేవలం ప్రజల అభిష్టం మేరకు, ప్రజా అభివృద్ధి కొరకే మేము ఇవాళ అధికార పార్టీలకు పోతున్నామని చెప్పేసి ఆ రోజు కొంతమంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ప్రభుత్వంలోకి పోయిళ్ళు. ఇవాళ సేమ్ అదే ఎమ్మెల్యేలు ఇవాళ మా దగ్గర శేర్లింగంపల్లి నియోజకవర్గం నుండి ఆర్కేపూడి గాంధీ గారు ఆ రోజు 2014 తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచి ఆ రోజు భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుతోటి ఆ రోజు గెలిచిన తర్వాత నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే నేను అధికార పార్టీ బీఆర్ఎస్ లోకి పోవాలి, ప్రజలందరూ కోరుకుంటున్నారని చెప్పేసి ఆ రోజు బీఆర్ఎస్ పార్టీలోకి పోయిండు. మరి గడిచిన 10 ఏళ్లలో నువ్వు ఎంత అభివృద్ధి చేసినావు ఇవాళ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఆ అభివృద్ధి 10 ఏళ్ల నుంచి నువ్వు చేయలేదా? మళ్ళీ ఇవాళ అభివృద్ధి కోసం ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో పోతున్నా అంటున్నావు. మరి గత 10 ఏళ్లలో నువ్వు అభివృద్ధి శూన్యమా? నువ్వు చేసినటువంటి అభివృద్ధి అంటే అభివృద్ధి చేయకనే ఇవాళ. కుమార్ యాదవ్ గారు మళ్ళీ మీ దగ్గరికి వస్తా. వివేక్ పాటిల్ గారు